నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం। నేను కృష్ణవేణి। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। తమిళనాడు కుర్తాలం శ్రీ సిద్ధేశ్వరి పీఠం ఉత్తర పీఠాధిపతిగా శ్రీ దత్తేశ్వరానంద భారతికి పట్టాభిషేకం। శ్రీ దత్తేశ్వరానంద భారతి పట్టాభిషేకం పట్ల ప్రపంచ వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేసిన తెలుగు ప్రజలు। టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుకు పితృవియోగం। ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం। నగరంలో భక్తి శ్రద్ధల నడుమ అత్యంత ఘనంగా జరిగిన బక్రీద్ వేడుకలు। మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఈద్ ముబారక్ తెలుపుకున్న ముస్లిం సోదరులు। ఎంవీపీ స్పోర్ట్స్ ఎరీనాలో 4 రోజుల పాటు జరగనున్న జిల్లా స్థాయి సిటీ బ్యాడ్మింటన్ పోటీలను ప్రారంభించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, మేయర్ పీలా శ్రీనివాస్, ఇతర ఎమ్మెల్యేలు। బక్రీద్ పండుగను ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు। మసీదుల్లోనూ మరికొన్ని ప్రదేశాల్లోనూ ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు। మత పెద్దలు ప్రబోధించిన అంశాలను ఆలకించారు। ప్రభుత్వ విశాఖ మహిళా కళాశాల ఎదురుగా ఉన్న ప్రాంగణంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు। ఖురాన్లోని అంశాలను మత పెద్దలు ప్రబోధించారు। ముస్లిం సోదరులు పరస్పర ఈద్ ముబారక్ తెలుపుకున్నారు। ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త, ముస్లిం నాయకుడు షింకా, టీడీపీ నేత మహమ్మద్ నజీర్, మరో ముస్లిం నేత మీడియాతో మాట్లాడారు। ప్రేమ త్యాగానికి బక్రీద్ పండుగ తార్కాణమన్నారు। ప్రతి ముస్లిం తమ సంపదలో కొంత ధనాన్ని పేదలకు కేటాయించడం, అందరి పట్ల ప్రేమ చూపాలన్నారు। త్యాగానికి ప్రతీక బక్రీద్ అని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ముస్లిం సేవాగుణంతో మెలగాలన్నారు। ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ దయాగుణంతో మెలుగుతూ పేదలకు చేతనైనంత సహాయం చేయాలన్నారు। త్యాగ గుణాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని, మన త్యాగాలు ఇతరులకు ఎంతో మేలు చేసేవిగా ఉండాలని వారు భావించారు। ఇవాళ విశాఖపట్నంలో ఈ ఈదుల్ అదా అంటే బక్రీద్ పర్వదినాన్న విశాఖపట్నంలో ముస్లిమ్స్ చాలా ఘనంగా ఈ పండగ నిర్వహిస్తున్నారు। కేవలం విశాఖపట్నం కాదు, ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు భక్తి శ్రద్ధలతో మంచి ఆలోచనలతో ఈ యొక్క పండగ చేస్తున్నారు। అలాగే ఈ పండగ సందర్భంగా ప్రపంచంలో అందరూ శాంతిగా ఉండాలని, ప్రపంచంలో అందరూ అన్ని మతాలలో అన్నదమ్ములుగా ఉండాలని, అలా సుఖ సంతోషాలతో ఉండాలని, ముఖ్యంగా ముస్లిం సోదరులు ఏదైనా సరే అల్లా యొక్క నియమ నిబంధనలు ఏమున్నాయో అవి పాటించి ఏదైనా భక్తి శ్రద్ధలతో ముందుకు వెళ్ళే విధంగా ఈ పండుగ జరుపుకుంటాం। అలాగే ప్రజలకు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని యావత్ ముస్లిం సోదరులు అందరూ కోరుకుంటూ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బక్రీద్ శుభాకాంక్షల తరపున రాష్ట్ర ముస్లిమ్స్ తరపున, అలాగే విశాఖపట్నం ముస్లిమ్స్ తరపున ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు మా అందరి తరపున తెలుసుకుంటున్నాం। అందరికీ నమస్కారం। ఈరోజు ముస్లిమ్స్ అందరికీ పండగ అండి, దీని పేరే బక్రీద్ అంటారండి। ఈ బక్రీద్ నమాజ్కి మేము ఇక్కడ వచ్చి నమాజ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ప్రతి మసీదులో ఉన్న స్థలం మాకు సరిపోవటం లేదండి, చాలా కష్టంగా ఉంది। దానికి ఏం చేసామంటే అందరినీ ఇక్కడికి చేర్పించి ఇక్కడ నమాజ్ చేయడానికి ఇచ్చాం। దీనికి నిజంగా చెప్పాలంటే కూడా మాకు చైర్మన్ గారు చాలా సహాయం చేశారండి। వెళ్ళగానే మాకు పూర్తి సహకారం అందించి ఒక్క నయ పైసా ఒక జంతువుని, ఒక మేకని కానీ, ఒక గొర్రెని కానీ, ఒక ఒంటెని కానీ ఎలాగా మేము పోసి ముగ్గురికి, అంటే పేదవాళ్ళకి, చుట్టాలకి, సొంతానికి ఇది ఈ ప్రసాదంగా పంచిపెట్టి, వాళ్ళకి ఎవరికి ఈ మాంసం దొరకదో, ఆ రోజు వండుకోలేని పరిస్థితులు ఉంటారో వాళ్ళకి ఈ మటను అందిస్తామండి। అదేవిధంగా ఇది మాకు ఎన్నో 400 సంవత్సరాలు 4000 సంవత్సరాల నుంచి ఈ ఆచారంగా అలా వస్తూనే ఉంది। ఇక్కడ ఇవాళ ప్రపంచంలోని అన్ని దేశాలు చేస్తాయండి, భారతదేశంలో అన్ని ప్రాంతాలు చేస్తారు, విశాఖపట్నంలో అన్ని మసీదులు కూడా చేస్తామండి। ఈరోజు దీనికి త్యాగంగా
ఇవాళ ముస్లిం సోదరులు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి నమాజ్ చేశారండి. సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. ఉత్తరాంధ్ర కోస్తా ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో సింహగిరిపై అప్పన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. శనివారం పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్తరాంధ్ర కోస్తా ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. వేకువజాము నుండి భక్తులు సింహగిరిని చేరుకోవడంతో ఆలయ కార్యనిర్వహణ అధికారి భక్తులకు కావలసిన సౌకర్యాలను పర్యవేక్షిస్తూ వారికి కావలసిన అన్ని ఏర్పాట్లపై ఉద్యోగులకు తగు సూచనలు చేస్తూ వేసవిని దృష్టిలో ఉంచుకుని భక్తులకు అసౌకర్యం కలగకుండా త్రాగునీరు సదుపాయం, మజ్జిగ, చిన్నపిల్లల కోసం పాలు, బిస్కెట్లు పంపిణీ చేయించారు. కేశఖండన మరియు ప్రసాదాలు 100 రూపాయల నుంచి 300 రూపాయలు మరియు ఉచిత క్యూ లైన్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు త్వరితగతిన దర్శనాలు కలిగేలా చర్యలు తీసుకున్నారు. ప్రసాదం కౌంటర్లు, గోపురం, పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండే విధంగా శానిటేషన్ పనులను పరిశీలించారు. ఆలయ ఉద్యోగులు వారికి కేటాయించిన విధులలో నిమగ్నమై భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారి వేంద్ర త్రినాథరావు వారి సూచనల మేరకు ఉద్యోగులు తమకు కేటాయించిన విధులను నిర్వహించారు. విశాఖపట్నం జిల్లా సెటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని సెటిల్ బ్యాడ్మింటన్ పోటీలు నగరంలో ప్రారంభమయ్యాయి. ఎంవీపీ కాలనీ ఎస్సీ స్పోర్ట్స్ ఎరీనాలో పోటీలను నగర మేయర్తో కలిసి ఎమ్మెల్యేలు ప్రారంభించారు. మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, వెల్గపూడి రామకృష్ణబాబు, సిహెచ్ వంశకృష్ణ శ్రీనివాస్ బ్యాడ్మింటన్ పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్, ఎమ్మెల్యేలు, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కార్పొరేటర్ ఉషాశ్రీ మాట్లాడారు. క్రీడాకారులు పట్టుదలతో నిరంతరం సాధన చేస్తే రాణించగలరని అన్నారు. క్రీడల్లో రాణించే వారికి ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉంటాయని చెప్పారు. క్రీడల ద్వారా జాతీయ సమైక్యత, సమగ్రత భావాలు పెంపొందడమే కాకుండా క్రీడా రంగంలో దేశ పేరు ప్రఖ్యాతులు చాటి చెప్పే అవకాశం ఉందన్నారు. జాతీయ, అంతర్జాతీయ వేదికల్లో క్రీడాకారులు రాణించేందుకు అకంఠురత, దక్షతో సాధన చేయాలని సూచించారు. ఉండిపోతున్నటువంటి తరుణం, మ్యాక్సిమం టైం అంతా కూడా వర్చువల్ వరల్డ్ స్పెండ్ చేసినటువంటి తరుణంలో స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి, క్రీడాకారుల్ని ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో అసోసియేషన్ మెంబర్స్, శాసనసభ్యులు, కోచెస్ అందరూ కూడా ప్రోత్సహించి టోర్నమెంట్ పెట్టడం చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ టోర్నమెంట్ కోసం చెప్పాలంటే అన్ని కేటగిరీ వారు ఉన్నారు. స్టార్టింగ్ ఫ్రమ్ అండర్ 15 నుంచి అలాగే మెన్స్ వరకు ఉన్నారు. సుమారు 532 మంది రిజిస్టర్ అయ్యారు. అంటే ఏ స్థాయిలో జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ టోర్నమెంట్లో రేపు నవంబర్లో కూడా ఇక్కడ ఒక నేషనల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ టోర్నమెంట్ కూడా చేయబోతున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడాకారులను ప్రోత్సహించాలని మన క్రీడా పాలసీని, స్పోర్ట్స్ పాలసీని కూడా 24-29 ఒక పాలసీ తీసుకొచ్చారు. ఇక్కడే మన దగ్గర ఉన్నారు సహాని గారు అని. సహాని గారు వారి స్పోర్ట్స్ మీద అవగాహన చేస్తున్న ఒక పాలసీ తీసుకుంటే ఆ పాలసీని ముఖ్యమంత్రి గారికి ఇస్తే వారు వెంటనే స్పందించి సాయి స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళని, సీఎంఓ ఆఫీసర్స్ అందరినీ కూడా కలిపి వారితో మాట్లాడించి ఒక పాలసీ రెడీ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు మనం S3 అరీనాలో షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ విశాఖ డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ సెలెక్షన్స్ జరుగుతున్నాయి. అండర్ 11 నుంచి మెన్, విమెన్ వరకు. సో ఇక్కడ గెలిచిన క్రీడాకారులందరూ కూడా విశాఖ డిస్ట్రిక్ట్ రిప్రజెంటేట్ చేస్తూ వివిధ టోర్నమెంట్స్లో, స్టేట్ లెవెల్ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 550 ఎంట్రీస్ వచ్చినాయి, విచ్ ఇస్ అ రికార్డ్ ఇన్ ఆల్ టైమ్ రికార్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫీషియల్స్తో పాటు ఇక్కడ మన డిస్ట్రిక్ట్లో మన జిల్లా ప్రథమ పౌరులు మేయర్ గారు పాల్గొనడం జరిగింది. అలాగే పల్లా శ్రీనివాస్ గారు, రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, వీళ్ళందరూ కూడా వచ్చి ఇది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది ఒక 4 days గేమ్స్ జరుగుతాయండి. 4 daysలో కూడా మనము ఇక్కడ టాలెంట్ని ఐడెంటిఫై చేసి వీళ్ళకి ఫర్దర్ ట్రైనింగ్, వీళ్ళని టోర్నమెంట్స్ పంపించడం జరుగుతుంది. విశాఖ డిస్ట్రిక్ట్
షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ స్పోర్ట్స్ అరేనా MVP కాలనీ స్టేడియంలో ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా స్టేట్ ప్రెసిడెంట్ గాజువాక శాసనసభ్యులైనటువంటి పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే నగర మేయర్ పీలా శ్రీనివాసరావు గారు, స్థానిక ఎమ్మెల్యే వెలగొండ రామకృష్ణబాబు గారు, అలాగే వంశీకృష్ణ యాదవ్ గారు, ఈ నలుగురు చేతుల మీదుగా ఈరోజు ఈ టోర్నమెంటు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఎందుకంటే స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తున్న మా రాష్ట్ర ఈ రాష్ట్ర సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చండీగఢ్, హర్యానా తర్వాత ఆంధ్ర రాష్ట్రం కష్టకాలంలో ఉన్నా సరే స్పోర్ట్స్ మెన్స్ గుర్తుంచుకొని మరి మంచి ప్రైజ్ మనీ అనౌన్స్ చేయడం జరిగింది. ఒలింపిక్ మెడల్, గోల్డ్ మెడల్ కానీ కొడితే మన ఆంధ్ర నుంచి ఎవరైనా సరే ఏ ఈవెంట్లో అయినా సరే 7 కోట్లు ఇస్తానని చెప్పి అనౌన్స్ చేశారు. హయ్యెస్ట్ 7 crores. అలాగే స్టేట్ నుంచి ఎవరైనా సరే నేషనల్ టోర్నమెంట్కి కానీ వెళ్ళి మెడల్ తెచ్చినట్టుగైతే వాళ్ళకు కూడా ప్రైజ్ మనీ అనౌన్స్ చేయడం జరిగింది. ఇది ఏ రాష్ట్రంలో కూడా లేదు. మేము చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మరి ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి అండర్ 11 నుంచి 19 దాకా విద్యార్థులు 540 ఎంట్రీస్ రావడం జరిగింది. మేము ముఖ్యంగా ఇంతకుముందు పేరెంట్స్ పెద్దగా ప్రోత్సహించేవారు కాదు స్పోర్ట్స్కి, కానీ ఈరోజు మీరు చూస్తున్నారు పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళు కొడుకు కానీ కూతురుతో పాటు ఎక్కడ టోర్నమెంట్ అయినా సరే, ఈవెన్ విశాఖపట్నం డిస్టిక్లో ఉన్న పేరెంట్స్ అయితే ఒంగోలులో కానీ స్టేట్ మీట్ అయితే ఒంగోలుకి రావడం, వాళ్ళు ఎంత ఎంకరేజ్ చేస్తున్నారని అంత ఎంకరేజ్ చేస్తున్నారు. దానికి నేను అదే చెప్తున్నాను పేరెంట్స్ అందరికీ, దానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు మంచి ప్రోత్సాహకమైన బహుమతులు అనౌన్స్ చేయడం జరిగింది. బహుమతాన్ని కాదు, స్పోర్ట్స్ మ్యాన్కి ఎంకరేజ్ చేయనందుకు ఇది. బట్ మా డిస్ట్రిక్ట్ అసోసియేషన్ తరఫున ఎప్పుడు ఏ ఈవెంట్కి వెళ్ళినా సరే విద్యార్థులకి అసోసియేషన్ తరఫున మేము ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తుంటాం. ఏ గవర్నమెంట్ నుంచి మాకు ఏ హెల్ప్ లేకపోయినా సరే మాకున్న హెల్ప్ ఎప్పుడు ఒకటే. గవర్నమెంట్ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడతారో ఆ 4 రోజుల టోర్నమెంట్ కోసం మేము తీసుకోవడం అంతే. తక్కిందంతా కూడా అసోసియేషనే మేము భరిస్తాం. మరి ఇంత చక్కటి టోర్నమెంట్ ఓపెన్ చేసి మాకు ఎంకరేజ్ చేసినందుకు ఎమ్మెల్యేస్ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం. శ్రీ దత్తేశ్వరానంద భారతికి కుర్తాలంలోని శ్రీ సిద్ధేశ్వర పీఠం ఉత్తర పీఠాధిపతిగా పట్టాభిషేకం జరిగింది. 36 ఏళ్ల వయసులోనే శ్రీ దత్తేశ్వరానంద పీఠాధిపతి కావడం విశేషం. ఖ్యాతిగాంచిన శ్రీ సిద్ధేశ్వరి పీఠం ఉత్తర పీఠాధిపతిగా శ్రీ దత్తేశ్వరానంద భారతికి అత్యంత వైభవంగా సాంప్రదాయబద్ధంగా పట్టాభిషేకం జరిగింది. తమిళనాడులోని కుర్తాలంలో వెలిసిన శ్రీ సిద్ధేశ్వరి పీఠం గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. శ్రీ దత్తేశ్వరానంద భారతి గత కొన్నేళ్ల క్రితమే ఈ పీఠానికి ఉత్తర పీఠాధిపతిగా ఎంపికయ్యారు. పెద్ద స్వామి శ్రీ సిద్ధేశ్వరానంద భారతి ఆశీస్సులతో వారి సన్నిధిలో శ్రీ దత్తేశ్వరానంద భారతికి శాస్త్రోక్తంగా పీఠం సాంప్రదాయం ప్రకారం పట్టాభిషేకం జరిపింది. తెలుగువారైన శ్రీ దత్తేశ్వరానంద భారతికి ఉత్తర పీఠాధిపతిగా పట్టాభిషేకం జరగడం పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర పీఠాధిపతిగా పట్టాభిషిక్తుడైన దత్తేశ్వరానంద భారతి తెలుగువారు కావటం విశేషం. శ్రీ సిద్ధేశ్వరానంద భారతి ఆశీస్సులతో జరిగిన ఈ పట్టాభిషేకం వేడుక వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అత్యంత భక్తి శ్రద్ధలతో ఎంతో కమనీయంగా సాగింది. ఉత్తర పీఠాధిపతి పట్టాభిషేకాన్ని కనులారా తిలకించి భక్తులు భక్తి పారవస్యంలో మునిగిపోయారు. ఈ పీఠంలో సిద్ధేశ్వరి మాత ఇక్కడ ప్రధాన దేవతగా ఆరాధించబడుతుంది. లలితా శక్తి స్వరూపంగా భాసిల్లుతున్న ఈ క్షేత్రం ఎంతో మహామహిమాన్వితమైనది. ఇప్పటి వరకు ఈ పీఠానికి పీఠాధిపతులుగా సేవలందించిన వారందరూ తెలుగువారే కావటం మరో విశేషం. పీఠాధిపతులు కేవలం ఆధ్యాత్మిక విషయాల్లోనూ వేద పురాణాల్లోనూ ఎంతో ప్రావీణ్యం పొందిన వేద పండితులే కాకుండా లౌకిక విద్యల్లో కూడా అపారమైన జ్ఞానాన్ని సముపార్జించిన వారే కావటం మరో విశేషం. పట్టాభిషిక్తులైన దత్తేశ్వరానంద భారతి వేద విద్యతో పాటు పూర్వాశ్రమంలో వైద్య రంగంలో ఎంతో లబ్ధ ప్రతిష్ఠులు. చిన్నతనం నుండి వైరాగ్య భావనలతో ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ ఉపవాసన ధ్యాన సాధనలు పెంచుకుంటూ వేద విద్యలో జ్ఞానాన్ని సముపార్జించారు. దీనికి సమాంతరంగా లౌకిక విద్యలు కూడా దత్తేశ్వరానంద భారతి కొనసాగించారు. కొన్నేళ్ల క్రితం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద వద్ద సన్యాసం స్వీకరించారు. శ్రీ సిద్ధేశ్వర స్వామి పీఠం లక్ష్యం ఒక్కటే, సనాతన ధర్మ పరిరక్షణ. సమాజంలో శాంతి, దేశ సౌభాగ్యం,
ప్రజల్లో ఆధ్యాత్మికతను పెంపొందించడమే ధ్యేయంగా పీఠాధిపతులు పనిచేస్తున్నారు. ప్రజలు ఆధ్యాత్మిక సాధన ద్వారా మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడటమే ధ్యేయంగా పీఠం నిరంతరం పనిచేస్తూనే ఉంది. కూర్తాల పీఠంగా పేరుగాంచిన ఈ పీఠానికి దాతలు ఇచ్చిన ఆస్తులు ఎన్నో ఉన్నాయి. ఎంతో చరిత్ర గల ఈ పీఠం వైభవాన్ని పరిరక్షిస్తూ ముందుకు నడిపించే బాధ్యత ఉత్తర పీఠాధిపతి దత్తేశ్వరానంద భారతిపై ఉంది. పూర్వస్వాములు చూపిన మార్గంలోనే పయనిస్తూ ప్రజల్లో జ్ఞానజ్యోతులు స్వామివారు వెలిగిస్తారని భక్తులు పేర్కొంటున్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. శ్రీనివాసరావుకు పితృవియోగం కలిగింది. పల్లా శ్రీనివాసరావు తండ్రి మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం గత కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో పల్లా శ్రీనివాసరావు కుటుంబం విషాదంలో మునిగిపోయింది. శ్రీనివాసరావు తండ్రి పల్లా సింహాచలం కార్మిక నేతగా, టీడీపీ నాయకుడిగా, ఎమ్మెల్యేగా విశాఖ ప్రజలకు సుపరిచితమే. విశాఖ 2వ నియోజకవర్గం శాసనసభ్యునిగా పనిచేసి నియోజకవర్గం అభివృద్ధికి ఆయన విశేషంగా కృషి చేశారు. యాదవ సంఘం నాయకుడిగా ఆ సామాజిక వర్గ అభివృద్ధికి, కార్మిక నాయకుడిగా కార్మికుల సంక్షేమానికి, రాజకీయ నేతగా ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి ఎనలేని కృషి చేసి పల్లా సింహాచలం చేశారు. తన రాజకీయ జీవితంలో ఎక్కడా అవినీతి మచ్చ లేకుండా పనిచేశారు. పల్లా సింహాచలం పార్థివ దేహాన్ని నేతలు, ప్రజలు, అభిమానులు సందర్శనార్థం సీతంపేటలోని ఆయన స్వగృహం వద్ద ఉంచారు. పలు పార్టీలకు చెందిన రాజకీయ నేతలు, వివిధ సంఘాలకు చెందిన నాయకులు, ప్రజలు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు. సింహాచలం మృతి పట్ల టీడీపీ జాతీయ అధ్యక్షురాలు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ఒక ప్రకటనలో తెలిపారు. పలువురు టీడీపీ నేతలతో పాటు పలు పార్టీలకు చెందిన నాయకులు పల్లా సింహాచలం మృతి పట్ల తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం గాజువాకలో పల్లా సింహాచలం పార్థివ దేహాన్ని కొన్ని గంటల పాటు ఉంచి ఆ తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు తండ్రి పల్లా సింహాచలం గారు విశాఖ 2 ఎమ్మెల్యేగా చేసిన ఆయన మాజీ ఎమ్మెల్యే ఈరోజు నిజంగా పరంపదించడం అనేది నిజంగా చాలా బాధాకరం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవలు చేసిన వ్యక్తి, అదేవిధంగా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తి, సంఘాల నాయకులుగా కింద కూడా ఎన్నోసార్లు పనిచేసిన వ్యక్తి, అదేవిధంగా ముఖ్యంగా యాదవ సోదరులందరికీ కూడా చాలా అతి దగ్గరగా ఉండే వ్యక్తి, ముఖ్యంగా అతి ముఖ్యంగా చెప్పాలంటే పార్టీకి నిబద్ధతతో పనిచేసిన వ్యక్తి. ఆఖరికి ఇప్పుడే పల్లా శ్రీనివాస్ గారు చెప్తుంటే చాలా బాధ అనిపించింది. మొన్న జరిగిన మహానాడిని కూడా ఆయన బెడ్ మీద నుంచి కూడా ఆయన వీక్షించి చాలా హ్యాపీ ఫీల్ అయిన సంగతి కూడా ఇప్పుడే వాళ్ళ కుమారుడు పల్లా శ్రీనివాసరావు గారు కూడా మాతో చెప్పడం, నిజంగా ఆయనకి పార్టీ పట్ల ఉన్న నిబద్ధత కూడా మా అందరికీ కూడా తెలియాలి. అందుకే ఈ విషయం కూడా మీ అందరితోనూ కూడా షేర్ చేసుకుంటున్నాం. నిజంగా అటువంటి వ్యక్తి ఈరోజు పరంపదించడం అనేది నిజంగా చాలా బాధాకరం. పార్టీకి తీరని లోటు. ఆ కుటుంబ సభ్యులకి, ముఖ్యంగా మా సహచర ఎమ్మెల్యే, అదేవిధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా కుటుంబ సభ్యులకి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మరణించడం విశాఖపట్నం వాస్తవ్యులకే కాకుండా అటు కార్మికులకి, ఇటు తెలుగుదేశం పార్టీకి తీవ్ర మనోవేదనతో ఉన్నారు. ముఖ్యంగా సింహాచలం గారు ఒక కార్మిక నాయకుడిగా కార్మికుల సమస్యల పట్ల నిరంతరం పోరాడేవారు. అలాగే ఆయన గాజువాక సర్పంచ్గా కూడా పనిచేయటం, అలాగే ఎక్స్ఎమ్మెల్యేగా కూడా ఆయన ఎమ్మెల్యేగా కూడా పనిచేయటం, ఆయన మన వద్ద లేరనే బాధ దిగమింగుకోవడం కూడా కష్టంగానే ఉంది. అలాగే పల్లా శ్రీనివాస్ గారు ఆయన వారసత్వం అందిపుచ్చుకుని మరి అందరినీ కూడా ప్రేమపూర్వకంగా అన్న అని పిలుస్తూ అందరు ముఖ్యంగా దాదాపు 5 దశాబ్దాలుగా విశాఖ రాజకీయాలకి, ప్రత్యేకించి ట్రేడ్ యూనియన్కి సంబంధించి ఒక విడదీరాని అనుబంధం ఉన్న వ్యక్తి పల్లా సింహాచలం గారు. నేను రాజకీయాల్లో రాకముందు నుంచి కూడా ఆయన ఒక ట్రేడ్ యూనియన్ నాయకుడిగా అనేక సార్లు ఆయనతో కలవటం, ఆయనతో అనేక విషయాల మీద చర్చించడం కూడా జరిగేది. మాకు పోర్ట్ ఆపరేషన్స్ ఉన్నప్పుడు మాకున్న వేర్ హౌస్ సంబంధించి యూనియన్కి ఆయన గౌరవాధ్యక్షుడు ఉండేవాడు. ఆయన శాసనసభ్యుడు ఉన్నప్పుడు నేను మంత్రిగా ఉండడం, విశాఖ జిల్లా అభివృద్ధిలో నిరంతరం పోరాడే శ్రామికుడు
స్వర్గీయ పల్లా శివాంచలం గారు. పల్లా శివాంచలం గారు విశాఖ జిల్లాలోనే షిప్యార్డ్లో ప్రముఖ కార్మిక నాయకుడిగా అనేక పోరాటాలు చేసి ఆ రోజు అప్పటి వరకు అగ్రిమెంట్ కానీ 12-2 అగ్రిమెంట్ ఏదైతే ఉందో కార్మికుల నుంచి మొట్టమొదటిసారిగా 12-2 అగ్రిమెంట్ చేయించి కార్మికులకు భద్రత కల్పించిన మహానుభావుడు పల్లా శివాంచలం గారు. మా అందరికీ కూడా పోర్ట్లో వ్యాపారాలు చేస్తున్నప్పుడు షిప్యార్డ్ యూనియన్ లీడర్గా అనేక సందర్భాల్లో విధానపరమైన ఇష్యూస్ మీద మాతో కార్మికుల తరపున పోరాటాలు చేసిన వ్యక్తి. అంచెలంచెలుగా కార్మిక నాయకుడిగా ఎదిగి ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ఎమ్మెల్యేగా ప్రజాసేవలు అందించిన మహామనిషి పల్లా సింహాచలం గారు. మరి వారి మరణం ఆ కుటుంబానికి కానీ, పార్టీకి కానీ, ఈ ప్రాంత కార్మిక లోకానికి కానీ తీరని లోటు. 14 లైన్లతో విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకరించినట్లు విశాఖ లోక్సభ సభ్యుడు ఎంశ్రీ భరత్ అన్నారు. నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం రైల్వే స్టేషన్కు మహాదశ పట్టిందన్నారు. 500 కోట్ల రూపాయల వ్యయంతో విశాఖ రైల్వే స్టేషన్లో 14 రైల్వే లైన్లతో ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. ఈ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని చెప్పారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్లకు 14 రైల్వే లైన్లు రావడంతో మరిన్ని రైళ్ల రాకపోకలకు ఎంతో అనువుగా ఉంటుందని అన్నారు. విశాఖ కేంద్రంగా ఏర్పాటు అవుతున్న రైల్వే జోన్కు కేంద్ర ప్రభుత్వం జనరల్ మేనేజర్ నియమించడం శుభపరిణామమన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుండి భారీ ఎత్తున నిధులు రాబట్టే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోందని భరత్ తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ వేపడ చిరంజీవిరావు, టీడీపీ నేతలు గండి బాబ్జీ, చూడి వెంకట పట్టాభిరామ్ తదితరులు పాల్గొన్నారు. ఇంకో మంచి అప్డేట్ కూడా ఏంటంటే ఈ రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ ఇంచుమించు ఆల్మోస్ట్ 500 crores వైజాగ్ రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ కూడా కొంత కోర్ట్ స్టే వల్ల మనకి ఆల్మోస్ట్ ఒక 8 months డిలే అయింది. అది కూడా ఇవాళ క్లియర్ అయ్యి కాంట్రాక్టర్ కూడా గ్రీన్ సిగ్నల్ రైల్వే ఇక్కడ లోకల్ రైల్వే డిపార్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అతి త్వరలో ఐ థింక్ 18 to 21 monthsలో మన వైజాగ్ స్టేషన్ అప్గ్రేడేషన్ ఇంక్లూడింగ్ అడిషనల్ లైన్స్, అంటే ప్రస్తుతం ఇప్పుడు ఉన్న లైన్స్ కన్నా ఇంకో 6 lines యాడ్ చేయాలనే దాంట్లో పనిచేస్తున్నారు. 14 lines ఫైనల్గా మనకి ఉండబోతున్నాయి కొత్త రైల్వే స్టేషన్ అప్గ్రేడ్ అయిన తర్వాత. దట్ ఈస్ వన్ మేజర్ ఇష్యూ అండి. ప్రత్యేకంగా కొందరు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా జోన్ ఇచ్చారు కానీ జీఎం లేదని ఆ ఆరోపణలు కూడా ఇక్కడి నుంచి ఇక్కడితో ముగిస్తాయనుకుంటున్నాను. నెక్స్ట్ ఎలాగో మనందరం కలిసాము, 1 year ఈ ప్రభుత్వానికి పూర్తయింది. ఈ 1 yearలో ఈ అనుభవాలు కూడా మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ నాకండి. మొదటిసారి ఎంపీగా అయ్యాను కాబట్టి అసలు అడ్మినిస్ట్రేషన్లో ఎట్లా చేయాలి, ఏం యాక్టివిటీస్ టేకప్ చేయాలి అనేది. నేను ఒక ఎంపీగా ఇచ్చిన 7 హామీలు చేయడమే కాకుండా ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం, ఇప్పుడు దాకా కొన్ని జరగడం, మొన్న జరిగిన మహానాడులో కూడా త్వరలో ఇది మహిళలకి బస్ ట్రాన్స్పోర్ట్ అవనివ్వండి, లేకపోతే తల్లికి వందనం అవనివ్వండి, బాబు గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. వన్ టౌన్లోని పురాతన శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. దీనిలో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ వేద పండితులు ఘనంగా నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్తో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యేకు వేద పండితులు ఆలయం సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. స్వామివారి కళ్యాణంలో పాల్గొని అనంతరం స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశకృష్ణ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గూడి నరసింహాచారి, అరుణ్, హరి, సత్యనారాయణ, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విశాఖపట్నం నెంబర్ 2 దాదాపు సుమారు 500 సంవత్సరాలు పైబడి చరిత్ర ఉండే టెంపుల్. అది అతిపెద్ద టెంపుల్. స్వామివారిని అప్పుడెప్పుడో ఇక్కడ సముద్రంలో దొరికితే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది కాబట్టి ఎంతో చరిత్ర టెంపుల్లో ఇవాళ అందరం కూడా, నేను, నాతో పాటు మా కార్పొరేటర్ గారు, మా ఎన్డీఏ నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని, ఈ ప్రాంతంలో ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు కానీ లేకపోతే ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే విధంగా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించుకొని
వాళ్ళ కోరికలు తీర్చే విధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఈ ఆలయానికి కానీ అలాగే పక్కన మా కార్పొరేటర్ గారు చెప్పారు 600 గజాలు ఉన్న కళ్యాణం ఖచ్చితంగా అది ప్రభువులో ఉంది, ఖచ్చితంగా కడతాం. ఈ ప్రాంతానికి ఒక వెలుగు వచ్చే విధంగా మేము నిత్యం కష్టపడతా ఉన్నాం అందరమే. సో ఖచ్చితంగా పూర్వ వైభవాన్ని ఈ వంటలను తీసుకురావడంలో ఎన్డీఏ నాయకులు అందరూ కూడా కష్టపడతా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అద్భుతంగా ఈ ఆలయాన్ని చుట్టుపక్కల చేస్తామని తెలియజేస్తాం. నా శ్రీమతి గోడి విజయలక్ష్మి వార్డు కార్పొరేటర్. ఈరోజు సీతారామస్వామి వారి ఆలయం అతి పురాతనమైనటువంటి సుమారు 200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అతి పురాతనమైనటువంటి ఈ ఆలయానికి వార్షిక బ్రహ్మోత్సవాలు, వార్షికోత్సవాలు, కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భంలో గౌరవ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మరియు పేదల పెన్నిదైనటువంటి మా ప్రీతమ నాయకులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారిని గౌరవంగా మేము ఆహ్వానించడం, వారు ఎన్ని పనులు ఉన్నప్పటికీ పనులను చక్కబెట్టుకొని ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నందుకు వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్య భోగభాగ్యాలు మరియు ఉన్నతమైనటువంటి పదవులు రావాలని వేద పండితులు ఆశీర్వదించారు. అదేవిధంగా మా వార్డులో ఉన్నటువంటి ఎన్నో సమస్యలు వారి దగ్గర తీసుకెళ్తే సానుకూలంగా స్పందించి తీర్చినటువంటి ఘటన సందర్భంగా వారికి ఇందు మూలంగా శుభాకాంక్ష తెలియజేస్తూ ఈ ఆలయానికి సంబంధించినటువంటి 600 గజాల స్థలం పక్కనే ఉంది. అది దాతలు ఇచ్చినటువంటి ఆ కళ్యాణ మండపం కట్టాలనేటువంటి ప్రపోజల్ వారి ముందు ఫస్ట్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తీసుకొచ్చి చూపించాం. నాన్ షెడ్యూల్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుల్లో తమదే అతి పెద్ద బ్యాంక్ అని విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు తెలిపారు. సహకార సూత్రాలను త్రికరణ శుద్ధిగా పాటిస్తున్నామని స్పష్టం చేశారు. ద్వారకా నగర్లోని బ్యాంక్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో చైర్మన్ రాఘవేంద్రరావు మాట్లాడుతూ తమ బ్యాంకు 1983వ సంవత్సరం నుండి లాభాల బాటలను నడుస్తోందని చెప్పారు. తమ బ్యాంక్ 110వ మహాసభ ఆదివారం నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు బ్యాంకు సీఈఓగా ఉన్న నరసింహమూర్తిని బ్యాంకు డైరెక్టర్లలో ఒకరిగా బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. నరసింహమూర్తి స్థానంలో వివిబి వరలక్ష్మి నియమితులయ్యారని స్పష్టం చేశారు. ఖాతాదారులకు నిరంతరం నమ్మకమైన సేవలు అందిస్తూ 100 ఏళ్ల పైగా ఘనచరిత్ర కలిగి ఉందన్నారు. ప్రభుత్వాలు సహకార సంస్థలను మరింత ప్రోత్సహిస్తే అభివృద్ధి, సామాజిక వికాసానికి ఎంతగానో దోహదపడుతుందని రాఘవేంద్రరావు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో బ్యాంకు ప్రతినిధులు రాఘవరావు, వరలక్ష్మి, స్టాలిన్, రామకృష్ణ, జనార్దన్, డాక్టర్ రామ్మూర్తి, పార్వతీదేవి, జేవి సత్యనారాయణమూర్తి, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి లక్ష్యాలు, ఉదాత్త లక్ష్యాలతో సహకార సంస్థలు పనిచేయాలని ఐక్యరాజ్య సమితి ఆశిస్తాము. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 30 లక్షలకు పైగా వివిధ రకాల సహకార సంస్థలు ఉన్నాయి. వాటిల్లో మన దేశంలో కూడా 8 లక్షలకు పైగా సహకార సంస్థలు పనిచేస్తాము. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికి పైగా ప్రజలు సహకార సంస్థల్లో సభ్యులుగా ఉన్నారు. ప్రపంచంలో పనిచేసేటువంటి ప్రతి 100 మందిలో 10 మంది సహకార సంస్థల ద్వారానే ఉపాధి పొందుతున్నారని ఐక్యరాజ్య సమితి కూడా నిర్ధారించింది. అందుకని ఏదో సహకార సంస్థలు అనేవి ఏదో చిన్నవని, వాటి పాత్ర చాలా పరిమితం అని అనుకోవడానికి వీల్లేదు. ఇవాళ ప్రత్యక్షంగా మన బ్యాంకులో 560-70 మంది ఉద్యోగులు ఉండొచ్చు. కానీ మన బ్యాంకు ద్వారా ఆర్థిక సహకారాన్ని పొందినటువంటి వేలాది సంస్థల్లో మరొకటి వేల మంది ఉపాధి పొందుతూ ఉన్నారు. అంటే పరోక్షంగా కూడా సహకార సంస్థల ద్వారా ఉపాధి పొందుతున్నటువంటి వారికి ప్రజలకు ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం ఆదుకునేందుకు సిద్ధంగా ఉందని జనసేన పార్టీ సీనియర్ నేత శివశంకర్ అన్నారు. నగరంలోని సీతంపేటలో గల జనసేన కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు సిహెచ్ వంశకృష్ణ శ్రీనివాస్తో పాటు పలువురు కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన బాధితురాలు కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ సొంత నిధులతో 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జనసేన నేత శివశంకర్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి కుటుంబ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి విడుదలైన 33 లక్షల రూపాయల చెక్కులను సంబంధిత వారికి అందజేశామని తెలిపారు. తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు పేదలకు పెద్ద మొత్తంలో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నిధులు ప్రభుత్వం అందజేస్తుందని శివశంకర్ తెలిపారు. సౌత్ ఎమ్మెల్యే గారు అయినటువంటి మిత్రులు
వంశీకృష్ణ యాదవ్ గారు, దానాయమ్మ జనసేన పార్టీలో చాలా నిబద్ధతతో పనిచేసే వీర మహిళ. ఆమె కుటుంబంలో విషాదం జరిగింది. వాళ్ళ అమ్మాయిని ఆత్మహత్య పోలీసుల వారు ఇంకా నిర్ధారించవలసి ఉంది. ప్రేరేపించి ఆమె చనిపోవడం జరిగింది. ఈ విషాదాంతం తెలిసి పవన్ కళ్యాణ్ గారు చాలా చలించిపోయారు. సో వారికి దానాయమ్మకి ఆర్థికంగా సహాయం చేయాలన్నటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు 50,000 రూపాయల చెక్కుని స్వతహాగా పంపించడం జరిగింది. ఆ చెక్కుని ఇప్పుడే ఆమెకు అందజేశాము. అలాగే ఆమెకి కావలసినటువంటి సహాయ సహకారాలన్నీ కూడా అందించమని మా అధినేత ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని శ్రీ విశ్వేశ్వర స్వామి వారి కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. జగదాంబ జంక్షన్ సమీపంలో గల శ్రీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయ ప్రాంగణంలో స్వామివారికి శ్రీ బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారితో కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరిపించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి భక్తులు భక్తితో పరవశించిపోయారు. ఈ కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ దంపతులు పాల్గొన్నారు. ఆలయ మేనేజర్ ఆడాప దేవుళ్ళు పర్యవేక్షణలో జరిగిన ఈ కళ్యాణ మహోత్సవంలో కూటమి నాయకులు, భక్తులు పాల్గొన్నారు. ఆలయ అధికారులు చేసిన ఏర్పాట్ల పట్ల భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. సూర్యబాగులో ఉన్నటువంటి శ్రీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాంతంలో అత్యంత పురాతనమైన టెంపుల్. స్వామివారి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరు కూడా పొందాలని ఈ ఆలయ అభివృద్ధిలో ఉన్నటువంటి యువ గారు కానీ స్థానిక అన్ని కూటమి నాయకులు అందరూ కూడా పాల్పంచుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ ఆలయ అభివృద్ధికి కానీ అలాగే ఈ ప్రాంత అభివృద్ధికి కానీ మా వంతు కృషి చేస్తాం. రానున్న రోజుల్లో ఈ ఆలయాన్ని ఇంకా కొంచెం ఆధునీకరించాలని చెప్పారు, అది కూడా చేస్తాం. స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఈవో గారు కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చక్కగా పనిచేస్తున్నారు. ఇంకా పూర్తి వసతులతో రానున్న రోజుల్లో ఇంకా మెరుగైన వసతులు కల్పించే విధంగా స్వామివారి యొక్క ఆశీస్సులు మా అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. పెందుర్తి మండలంలో దారుణం చోటు చేసుకుంది. ముదుపాక జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణం కోసం వేసిన కాంక్రీట్ పిక్క కుప్పలో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. జగనన్న కాలనీ నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో కాంక్రీట్ పిక్క కుప్పల మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించడంతో ఘటనా స్థలానికి పెందుర్తి పోలీసులు చేరుకొని క్లూస్ టీంతో దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు విజయనగరం జిల్లా నల్లబంద గ్రామానికి చెందిన పక్కి సూరిగా స్థానికులు గుర్తించారు. సూర్య గత 3 రోజుల నుంచి కనిపించడం లేదని చెప్తున్న స్థానికులు, కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. కాంక్రీట్ పిక్క కుప్ప నుండి దుర్వాసన రావడంతో స్థానికులు జేసీబీ ద్వారా పిక్క పైభాగాన్ని తొలగించగా మృతదేహం బయటపడింది. కాంక్రీట్ పిక్క మీద రాత్రి సమయంలో వ్యక్తి పడుకుని ఉండటండగా లారీతో వెనుక నుంచి పిక్కని అన్లోడ్ చేసి ఉండొచ్చన్న స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తమిళనాడు కుర్తాలం శ్రీ సిద్ధేశ్వరి పీఠం ఉత్తర పీఠాధిపతిగా శ్రీ దత్తేశ్వరానంద భారతికి పట్టాభిషేకం. శ్రీ దత్తేశ్వరానంద భారతి పట్టాభిషేకం పట్ల ప్రపంచ వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేసిన తెలుగు ప్రజలు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుకు పితృవియోగం. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం. నగరంలో భక్తి శ్రద్ధల నడుమ అత్యంత ఘనంగా జరిగిన బక్రీద్ వేడుకలు. మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్థన నిర్వహించి ఈద్ ముబారక్ తెలుపుకున్న ముస్లిం సోదరులు.
ఎంబీపీ స్పోర్ట్స్ ఎరీనాలో 4 రోజుల పాటు జరగనున్న జిల్లా స్థాయి సిటీ బ్యాడ్మింటన్ పోటీలను ప్రారంభించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మేయర్ పీలా శ్రీనివాస్, ఇతర ఎమ్మెల్యేలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.